హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. నా పేరు శ్రీకాంత్. పర్టికులర్ ఈ క్లాస్లో వచ్చేసి మనము ఇంపార్టెంట్ అండి. ఎందుకనంటే మీకు ఇంటర్వ్యూలలో కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, సో కొంచెం ప్రాక్టీస్ చేయండి. మీకోసం అని చెప్పేసి నేను చాలా ఈజీగా ఉండేటట్టుగా టేబుల్స్ ఎగ్జాంపుల్స్ తీసుకొని కూడా ప్రిపేర్ చేసి ఉంటాను. మీరు కూడా ఇలాగే ప్రిపేర్ చేసి చూడండి, కంపల్సరీగా మీకు అవుట్పుట్ వస్తుంది. ఓకే, సో మన టాపిక్ ఏంటంటే యూనియన్ ఆల్. మీరు ఇంటర్వ్యూకి పోతే డిఫరెన్స్ బిట్వీన్ యూనియన్ ఆల్ అడుగుతూ ఉంటారు. ఆర్ యూనియన్ అంటే ఏంటిది, అసలు యూనియన్ ఆల్ అంటే ఏంటిది కూడా అడుగుతూ ఉంటారు. ఓకే, ఏం లేదు ఫ్రెండ్స్, యూనియన్ ఆల్. యూనియన్ అంటే ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ని రిమూవ్ చేసిస్తుంది. యూనియన్ ఆల్ అంటే ఉన్నాయన్నీ డిస్ప్లే చేసిస్తాం. అంటే ఇప్పుడు యూనియన్ అప్లై చేసినాం అనుకో, 1 2 రెండు రికార్డ్స్ సేమ్ ఉన్నాయి కదా, ఈ రెండు రికార్డ్స్ అనేటివి ఎరేజ్ అయిపోయి 4 యాడ్ అయిపోతుంది. అదే యూనియన్ ఆల్ అన్నాం అనుకో, ఇవి మొత్తం డిస్ప్లే అవుతాయి. అంటే ఇప్పుడు నేను యూనియన్ ఆల్ యూజ్ చేస్తున్నా. ఓకే, యూనియన్ ఆల్ యూజ్ చేసుకొని ఒక్కసారి ఈ క్వరీస్ని ఎగ్జిక్యూట్ చేయగానే చూడండి, మొత్తం 1 2 3 1 2 4 2 మొత్తం రికార్డ్స్ అన్నీ డిస్ప్లే అయినాయి. కానీ ఇక్కడ నాకు ఏంటంటే లక్ష్మీ స్కిల్స్ 1 లక్ష్మీ స్కిల్స్ 2 రెండు టేబుల్స్ అనేటివి ఉన్నాయి. కానీ నాకు ఇక్కడ ఏంటంటే డూప్లికేట్ వాల్యూస్ నాకు అవసరం లేదు. ఎందుకు అనంటే మనకు కావాల్సినది ఆర్డర్ వైజ్గా ఉన్నాయి మాత్రమే డిస్ప్లే చేసుకుంటూ పోవాలి. ఎందుకంటే డూప్లికేట్ వాల్యూస్ అనేది డిస్ప్లే అవుతాయి, మన క్వరీ పర్ఫార్మెన్స్ స్లో అయిపోతుంది. ఎందుకంటే డేటాని ఎక్కువ అయిపోయడం వల్ల క్వరీ కూడా స్లోగా రన్ అవుతుంది. అయితే నేను అది తీసేసినాను కదా, ఇప్పుడు ఒకసారి ఎగ్జిక్యూట్ చేసేస్తే చూడండి, చూసారా, మొత్తం మనకు 4 రికార్డ్స్ మాత్రమే రావడం జరిగింది. ఇలా అయితే క్వరీ పర్ఫార్మెన్స్ కూడా స్పీడ్గా ఉంటుంది. ఓకే, చూడండి, యూనియన్ ఆల్ యూజ్ చేసుకొని ఒకసారి ఎగ్జిక్యూట్ చేస్తే చూడండి, ఇక్కడ చూసారా, ఆల్ అంటే మొత్తం వచ్చేస్తాయి. యూనియన్ ఆల్ కాకుండా డైరెక్ట్గా మనం యూనియన్ యూజ్ చేసినాం అంటే డూప్లికేట్ వాల్యూస్ని తీసేసి మనకు కావాల్సిన వాల్యూస్ మాత్రమే డిస్ప్లే చేయడం జరుగుతూ ఉంటుంది. డూప్లికేట్ వాల్యూస్ అంటే రిపీటెడ్ వాల్యూస్. అంటే ఇప్పుడు మనకు ID 1 నేమ్ లక్ష్మి శాలరీ అని చెప్పేసి మనకు కాలం కూడా యాస్టీస్గా మనకి రికార్డ్ అనేది ఉండడం జరిగింది. తర్వాత నెంబర్ 2 మనీ అని చెప్పేసి 10,000 అని చెప్పేసి రికార్డు కూడా మనకు యాస్టీస్గా లక్ష్మీ స్కిల్స్ టేబుల్ 2లో కూడా ఉండడం జరిగింది. అయితే ఆ రెండింటిని ఎరేజ్ చేసేసుకొని సింగిల్ రికార్డు మాత్రమే తీసుకురావడం జరిగింది. ఓకే, ఈ విధంగా యూనియన్ ఆల్ అనేది ఉపయోగిస్తారు. ఐ హోప్ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన మరిన్ని SQL క్లాసెస్ వింటూ SQL నేర్చుకోండి. థ్యాంక్ ఫ్రెండ్స్, బాయ్ ఆల్.